హాయ్ అండి. మా ఊర్లో అయితే వేగులమ్మ తల్లి అనే అమ్మవారు ఉండేవారు. ఆ అమ్మవారికి ఒకానొక టైంలో ఒక మాంత్రికుడు చెడుపు చేసి నోరు కట్టేశారు అనేవారు. అదైతే నిజమేనండి. ఇప్పటికీ పల్లెటూరులో ఇలాంటివి జరుగుతాయి. సిటీల్లో అంటే ఎవ్వరు నమ్మరండి. నిజంగా నమ్మరు. కానీ ఇప్పటికీ మీరు ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళినా సరే పూనకాలు అనేవి ఉంటాయి. ఏ జాతరలో అయినా, ఏ సంబరాల్లో అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక అమ్మవారు అయితే ఎవరో ఒకరి మీద ఒంటి మీదకి వచ్చి మాట్లాడతారు. ఇలాంటివి చాలా చోట్ల నమ్మరు. సైంటిఫిక్ అని నమ్ముతారు. కానీ ఇది రియల్ అండి. ఖచ్చితంగా ఇప్పటికి ఇలాంటివి జరుగుతాయి. అవి కేవలం పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తాయి. రేపైతే అమ్మవారి జాతర స్టార్ట్ అవుతుంది. ముందు రోజు ఈవినింగే వచ్చాను. ఇక్కడైతే కోడిగుడ్లు, ఎండు రొయ్యల పులుసు అనమాట. పల్లెటూరు సైడ్ ఏంటంటే గ్యాస్ ఉన్నా లేకపోయినా ఈ రెడీగా ఉంటాయి ఈ కట్టెల పొయ్యిలు. ఇప్పటికీ కూడా చాలా చాలా పల్లెటూరులో కట్టెల పొయ్యి మీదే వండుతారండి. గ్యాస్ కంటే కూడా ఈ కట్టెల పొయ్యి మీద వండిందే చాలా ఆరోగ్యం కూడా, ఫాస్ట్గా అయిపోతుంది. గ్యాస్ అయితే భయపడాలి, అమ్మ పేలిపోతాయేమో, ఏదన్నా మంటలు అంటుకుంటాయేమో అని. కానీ కట్టెల పొయ్యి అలా కాదు. ఇది చిన్నప్పటి నుంచి న్యాచురల్గా వండే వంట అనమాట. దీని మీద వండిన వంటలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఏమీ వేయక్కర్లేదు. వీడికైతే కోడి అంటే భయం అనమాట. అందుకని చెప్పేసి పైకి ఎక్కేసాడు. కింద కోడితో మా ఊడు ఆడుతున్నాడని చెప్పేసి అయితే ఆ అమ్మవారు అయితే చిన్ని హట్ ఉండేది. హట్ అంటే టెంపుల్ కూడా కాదు, చిన్ని గుడిసె టైప్లో. అందులో ఏంటంటే కొండ ఉండి కొండ రూపంలో వేపాకులు కట్టి అమ్మవారు ఉండేవారు. అమ్మవారికి బొట్టది పెట్టేవారు, పసుపు రాసి, అంతే. విగ్రహం కానీ ఏమీ కానీ ఉండే కాదు. ఆ అమ్మవారు ఏంటంటే ఇది పుట్టింట్లో ఉండేవారు అనమాట. మెట్టిల్లేమో కొత్తూరు, పుట్టిల్లేమో పాతూరు అని చెప్పి ఉండేది. అయితే ఒకనొక టైంలో మాంత్రికుడు వచ్చి అమ్మవారికి చెడు ప్రయోగం చేశారు, నోరు కట్టేశారని ఉండేది. అదైతే నిజమే. నెక్స్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే గోరింట కోయడానికి వచ్చామండి. మాకు అసలు తెలియదు ఇక్కడ పాములు ఉంటాయని. మామూలుగా ఏదో కోసుకుందాం అని చెప్పి వచ్చి గోరింట కోస్తే ఆయన ఆ స్థలం గల ఓనర్ వచ్చారు. అప్పుడు అడిగితే ఇక్కడ పెద్ద పాము తిరుగుతుంది, నిన్న చూసామన్నారు. దెబ్బకి సగం కోసుకుని భయమేసి వెంటనే వచ్చాము. ఎంత గుబురుగా ఉన్నాయో మొక్కలు అవిని. పెద్ద గోరింటాకు చెట్టు. ఈ చెట్టు గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండిద్ది. ఏమీ వేయక్కర్లేదు. ఇక్కడైతే ఇంక మేమైతే రెడీ అయిపోయాము. అమ్మవారి ఇంటికి వస్తారు కదా అని చెప్పి వీళ్ళకి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. రెడీ అయ్యి ఎంతసేపు ఉన్నామో కానీ ఇంకా రాలేదు. ఇంకెట్టగా ఇలాగే కరెక్ట్గా పడుకున్నాము. మధ్యాహ్నం 2, 3 అవుతుంది. ఆ టైంలో వచ్చారనమాట అమ్మవారు.